ఓకే. అందరికీ హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'చింటూ టాక్స్'. ఓకే. చెప్పాను గదా! మన ఛానల్‌లో అన్ని టెక్ వీడియోస్ అన్నీ చేస్తానని. ఓకే. ఇప్పుడైతే నా చేతిలో ఉంది. నా పాత ఫోన్ వివో Y91i. ఇది ఆల్మోస్ట్ కొని 4 ఇయర్స్ 5½ ఇయర్స్ అవుతుంది. ఇప్పుడైతే ఈ ఫోన్ ఎక్కువ వాడట్లేదు. ఒకసారి ఈ ఫోన్‌ని రీసెట్ ఎలా చేయాలో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదే మెథడ్ ఫాలో అయితే మీ ఫోన్ రీసెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం రీసెట్ జేయడానికి మనం ఫోన్ పవర్ అయితే ఆఫ్ చేద్దాం. అంటే ఫోన్‌ని షట్ డౌన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ చేద్దాం ఫోన్‌ని. దాని తర్వాత నుంచి ప్రాసెస్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందించడానికి ట్రై చేస్తా. ఓకే. చూసారు గదా! ఇప్పుడు ఇదిగోండి పవర్ ఆఫ్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ బటన్ ఇలా 2 ప్రెస్ చేసి పట్టుకోండి. మీకు ఈ సెట్టింగ్స్ ఓపెన్ అయితాయి. ఓకే. ఇందులో మీరు పవర్ బటన్ ఇక్కడ ఉంది గదా! ఫాస్ట్ బూట్ మోడ్, వాల్యూమ్ కీ టు సెలెక్ట్ అండ్ పవర్ టు ఓకే. రైట్. ఓకే. మనం ఇక్కడ రికవరీ మోడ్‌లోకెళ్దాం. పవర్ పవర్ బటన్ నొక్కితే అది సెలెక్ట్ అవుతుంది. ఓకే. మీరు ఆ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాక కాసేపు తర్వాత ఫోన్ ఆన్ అవుతుంది. ఆన్ అయ్యాక మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మీకు సెవెరల్ ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో వైప్ డేటా, ఇన్‌స్టాల్ అప్డేట్స్, ఇక్కడ సిస్టమ్ రిపేర్ మోడ్, అలాగే పవర్ డౌన్, అలాగే అడ్వాన్స్ ఆప్షన్స్. మనకు కావాల్సింది ఇందులో వైప్ డేటా. ఫస్ట్ అయితే ఇక్కడ పవర్ డాప్స్, అడ్వాన్స్ ఆప్షన్స్ చూద్దాం. తర్వాత వైప్ డేటా దగ్గరికెళ్ళి వైప్ డేటా అనేది వైప్ చేద్దాం. సెలెక్ట్ చేద్దాం. పవర్ బటన్ క్లిక్ చేసి సెలెక్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ థర్డ్ ఆప్షన్ వైప్ డేటా అని క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ మీకు వేరే ఆప్షన్ ఉంటాయి కానీ మనకు వైప్ డేటానే కావాలి. అది సెలెక్ట్ చేసుకో. ఓకే. ఇక్కడ ఏం చూపెడుతుంది మనకి స్క్రీన్ పైన 1 సెకండ్. ఓకే. ఇక్కడ ఏం లేదు. మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్. మనకి డేటా అయితే వైపింగ్ అవుతున్నట్టు ఇక్కడ రన్ అవుతుంది డేటా. వైప్ అవుతుంది అని చూపిస్తుంది మనకి. ఓకే. ఇలా వైప్ అవుతున్నప్పుడు ఇక మనకి ఇక్కడ చూడండి. ఓకే. వైప్ డేటా సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు ఓకే. ఇక్కడ ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసుకున్నాక మనకు కింద వేరే వేరే డీటెయిల్స్ వస్తాయి. వైపింగ్ డేటా, ఫార్మాట్ అవేం పట్టించుకోకండి. ఇక్కడ ఓకే నొక్కేయండి. మనం ఓకే నొక్కేసిన తర్వాత ఇక్కడ మనకు డిస్‌ప్లే పైన వచ్చేసి చూడండి. రీస్టోర్ ఆల్ సెట్టింగ్స్ వైప్ డేటా బ్యాక్ అని ఉంది. మనం ఒకసారి ఎందుకైనా మంచిది మళ్ళీ వైప్ డేటా కొడదాం. సో, అది ఏమన్నా డేటా ఉన్నా అది మొత్తం ఎరేజ్ అయిపోవడానికి. ఓకే. మళ్ళీ ఓకే కొడదాం. మళ్ళీ వైప్ చేద్దాం. ఓకే. ఓన్లీ సెకండరీ ఒక సేఫ్ సైడ్ లాగా. ఓకే. మళ్ళీ వైప్ డేటా సక్సెస్‌ఫుల్ అయితే అయిపోయింది మనకి. ఓకే. ఓకే. బ్యాక్ రండి ఇప్పుడు. ఇక్కడ బ్యాక్ మీద ఓకే చేసుకున్నాక మనకి 1 సెకండ్. ఓకే. ఇక్కడ పవర్ డౌన్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ పవర్ డౌన్ అనే ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఫోన్ పవర్‌ని అయితే షట్ డౌన్ చేస్తున్నాము. ఫోన్ పవర్ ఆఫ్ అవుతుంది. ఓకే. పవర్ ఆఫ్ చేద్దాం. పవర్ ఆఫ్ బటన్ క్లిక్ చేస్తే ఓకే అవుతుంది. ఓకే. ఫోన్ అయితే పవర్ ఆఫ్ అయింది. ఓకే. వెయిట్ చేసి మళ్ళీ పవర్ ఆన్ చేద్దాం ఫోన్‌ని. ఓకే. ఓకే. ఫోన్ పవర్ అయితే ఆఫ్ అయింది. మనం ఆన్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఫోన్ అయితే పవర్ ఆన్ అయితే చేస్తున్నాం మనం. ఓకే. పవర్ ఆన్ అయినాక మన కొత్త ఫోన్ ఎలా ఉంటుందో అలా అంటే మొత్తం డేటా మొత్తం ఎరేజ్ అయిపోయి ఫోన్ మొత్తం డిఫాల్ట్ మనం ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఓపెన్ చేసినప్పుడు సేమ్ అలానే వస్తది. ఓకే. చూద్దాం. మీకు క్లారిటీ కోసం మొత్తం కన్ఫర్మ్ అయితేనే కదా మీరు స్టెప్స్ అనేవి ఫాలో అయ్యేది. మనం వెయిట్ చేద్దాం కాసేపు అలానే. అప్పటి వరకు పాట పాడాల. చెక్కు చెట్టులో చట్టడి బియ్యం నాకిస్తుకిట్టు అని. ఓకే. వీడియో ఒకవేళ మీకు నచ్చితే గనుక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరియస్ కంటెంట్ అయితే మనం తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఓకే. టెక్ బ్యాక్‌గ్రౌండ్ గానీ వేరే ఒకవేళ మీరు లైక్ ఎక్కువ కూడా చేశారంటే వేరే దానికి కూడా మనం ట్రై చేస్తాం. వేరే కంటెంట్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తా. ఓకే. ఇదైతే నాది వేరే ఫోను. ఇందులో ఇప్పుడు నాకేం యూజ్ లేదు. అంటే ఫోన్ వాడతాను గానీ అంత వేస్ట్ డేటా ఉంది.
ఓకే. అందుకని ఇది మీకోసం వీడియో చేస్తున్నాను రీసెట్ చేయడానికి. వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకోసం ఇది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ప్లే చేస్తున్నా. ఓకే. ఓకే. మన ఫోన్‌లో డేటా మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. సేమ్ కొత్త ఫోన్ ఎలా సెటప్ చేసుకుంటామో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని, అలా ఈమెయిల్ ఐడీ సెలెక్ట్ చేసుకొని, దానికి ఒక ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ ఇస్తే ఆ ఈమెయిల్ మీద రన్ అవుతుంది. మీ అందరికి తెలిసిందే విషయం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్. ఒకవేళ మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా రీసెట్ ఎలా చేయాలో డౌట్ ఉంటే వాళ్ళకి ఇప్పుడే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.